ఈ ఉండవల్లి శ్రీదేవికి ఒక రకంగా రాజకీయంగా ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఇంతటితో సమాప్తం అన్నట్టే కనిపిస్తుంది. అంటే గతంలో మనం చూడండి 2014లో ఏదైతే వైఎస్ఆర్‌సీపీ పార్టీలో గెలిచిన వారిని కొంతమందిని టీడీపీలో చేర్చడం, ఆ తర్వాత మంత్రులను చేయడం, ఆ తర్వాత ఆ పార్టీ నుంచి వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తుల్లో చాలామందికి ఎమ్మెల్యే టికెట్లు రాకపోవడం, వాళ్ళు ఈ 5, 6 సంవత్సరాల్లో కనుమరుగైపోవడం. తర్వాత వచ్చేసి ఇప్పుడు వాళ్ళలో భాగంగా కూడా ఏదైతే మేకా చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, ఇలా అనేక మంది పరిస్థితి కూడా ఇలానే ఉంది. సో వచ్చేసి ఆఖరిలో ఈ పార్టీలో చేర్చుకున్న తర్వాత టికెట్ మీకే అని చెప్పి ఇప్పుడు ఈ టైంలో, ఈ సమయంలో వాళ్ళకి టికెట్ లేకపోవడం. సో కాబట్టి మరికొద్ది రోజులు ఎలక్షన్ ఉన్నందువలన అన్ని పార్టీల వారు అందరి సీట్లు కేటాయించారు గనక ఎక్కడ సీట్లు దొరకలేని పరిస్థితి, ఏ పార్టీలకి వెళ్ళలేని పరిస్థితి. సో కాబట్టి రాజకీయంగా ఏదైతే ఆమె వెన్నుపోటు పొడిచిందో అదే వెన్నుపోటు ఇక్కడి నుంచి కూడా పొడిచినట్టే జరిగింది.